బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే. ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. యారా మొదలు పెట్టేసావా? ఆ శ్రీదేవిని చూస్తూ నీ బృందాన్ని తలుచుకుంటూ నాకెందుకు లేరా బాబు, నేను చదువుకుంటాను. అయినా ఇప్పుడు ఈ పాటలో నీ ఆలోచనలేనా? ఒక నెలలో వెళ్ళిపోతావు, నీ మనసులో మాట ఇంక చెప్పవా? పిలుపును వింటే ఉల్లము చల్లున పొంగదటే. రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే. రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే. బృందావనమది అందరిది, గోవిందుడు. అరే రాము, ఏట్రా బృందం ఇంకా రావట్లేదు? వస్తానులేరా, కంగారు పడుకో. అదిగోరా వచ్చేసిందిరా మీ శ్రీదేవి, అదేలే మీ బృంద. ఏంట్రా అందరు లేరు, వద్దరు కంగారు అడకో. అరే బా, ఎవర్రా అమ్మాయి? రావు గారు వాళ్ళ అమ్మాయిరా. అవునా? మరి వీడెప్పుడు అమ్మాయి వెనకాల పడ్డం మొదలెట్టాడు? అదిగో ద గ్రేట్ రాంగోపాల్ వర్మ ఉన్నాడు. రాము, ఏమైంది అడిగి? కట్ చేస్తే 1 year బ్యాక్.
అది జరిగింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, మనోడు సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్లా ఆ అమ్మాయి వెనకాల తిరగడం, ఆ అమ్మాయి చూసి చూడకుండా వెళ్ళిపోవడం. ప్రియమైన బృంద, తొలిసారి నేను నిన్ను ఆ దేవుని సమక్షంలో చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. నీ కంటి చూపులు వెన్నెల కాంతి, నీ కళ్ళ కింద కాటుక ఆ ఆకాశాన్ని నింపేసిన చీకటి. ఆ మైకపు అందమైన కళ్ళను చూడడం కోసం నేను రోజు ఎదురు చూస్తున్నాను. నా ప్రేమ కాదంటావేమో అనే భయాన్ని నీతో ఒక రోజు వదిలి నీ వైపు చూస్తూ నా ప్రేమ నీకు చెప్పాలనుంది. అప్పుడు కృష్ణుడి కోసం రాధ ఎదురు చూస్తే ఇప్పుడు ఈ కన్నా బృంద కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన బృంద, తొలిసారి నేను నిన్ను ఆ దేవుడి సమక్షంలో చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. నీ కంటి చూపులు వెన్నెల కాంతి, నీ కళ్ళ కింద కాటుక ఆ ఆకాశంలో చీకటి. ఆ అమాయకపు అందమైన కళ్ళని చూడడం కోసమే నేను రోజు ఎదురు చూస్తున్నాను. నా ప్రేమ కాదంటావేమో అని ఈ భయాన్ని ఏదో ఒక రోజు వదిలి నీ వైపు చూస్తూ నా ప్రేమ నీకు చెప్పాలని ఉంది. అప్పుడు కృష్ణుడు కోసం రాధ ఎదురు చూస్తే ఇప్పుడు ఈ కన్నా బృందా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఇచ్చిన ఉత్తరం తను చదివిందో లేదో.
ఈ ఆదివారం మధ్యాహ్నం కలుద్దాం. ఇట్లు మీ శ్రీదేవి బృందం.